హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, ప్రశాంతంగా ఉండాలని ప్రత్యేకంగా అందరికీ ఈరోజు గణేష్ మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై గణేష్ మహారాజ్కి. సరే, మనం టాపిక్లోనికి వద్దాం. అసలు గణపతి పండగ ఎలాగూ జరిపారు, ఎందుకు జరిపారు, అసలు ఎవరు మహోత్సవాలు పెట్టారు, అసలు ఈ మహోత్సవాలకు గల కారణం ఏమిటో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు గణపతి పండగ ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, అసలు ఎలాగూ జరుపుకుంటున్నారు, అసలు దైవ భక్తి అంటే ఏంటి, దైవ భక్తి ఎలాగూ చేయాలి, ఎందుకు చేయాలి, కారణం ఏమిటో మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సరే, టాపిక్లోకి వద్దాం. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండదని వాళ్ళ కట్టడం ఉండే. వాళ్ళు ఓర్వలేక ఒకవేళ అందరూ కలిసి మాట్లాడుకున్నా లేకుంటే కలిసిమెలిసి ఉండాలని మన దేశ ప్రజలు, మన హిందువులు అంతా ఐక్యమత్యం కలిగి ఉండాలని ఆ రోజుల్లో అనుకుంటే వాళ్ళని జైళ్ళలో వేసేటోళ్ళు. అయితే అది చూడలేక బాల గంగాధర్ తిలక్ అనే మహనీయుడు ఆయన గొప్ప ఉద్యమాన్ని లేకుంటే మహోత్సవాన్ని తీసుకురావడానికి ఆ రోజుల్లో గొప్ప ప్రయత్నాన్ని గణేష్ మండపమును లేకుంటే గణపతి మహోత్సవాలని జరపడానికి ఆయన ముందుకొచ్చి అందరూ ఐక్యంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, అందరూ కలిసి ఉంటే మంచి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి సింపుల్గా దారి తీస్తుందని ఆయన ఒక మంచి ఒక లక్షణం, ఆయన చాలా గొప్ప ఉద్దేశంతో ఆయన అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఏ మతస్థులైనా, ఏ కులపస్తులైనా, ఎలాంటి వారైనా మన దేశ ప్రజలందరూ జరుపుకోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ కలిసి ఉంటే బాగుంటది అని ఒక ఐక్యమత్యం కలిగి ఉండాలని ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన బాలగంగాధర అనే మహనీయుడు పెట్టాడు, ఈ పండగ ప్రారంభించాడు. అయితే ఈ రోజుల్లో జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరుకుంటే, ఐకమత్యంగా ఉంటారు అని ఆయన కోరుకుంటే ఈ రోజుల్లో ఎలాగో జరుపుకుంటున్నాం మనం గణపతి పండగ. అసలు వాస్తవంగా గణేష్ మహోత్సవాలు ఎలాగ జరుపుకోవాలి, ఐక్యత ఎక్కడ కనబడతలేదు. అరే నీది నాది అందరం ఒకటి, మనమంతా ఒకటి అని ఒక ఊర్లో ఒక గణేష్ మంచి ఉత్సవాలు జరుపుకుంటే ఎంతో సంతోషం. కానీ అట్లా కాదు, గల్లీకి ఒకటి లేకుంటే కులంకి ఒకటి లేకుంటే ఒక నలుగురు కలిసిరంటే అరే మనం పెట్టుకుందాం రా, వాళ్ళతోటి మనం ఎందుకు, లేకుంటే వాళ్ళకు ఆ కులం వాళ్ళతోటి మనం ఎందుకు, మన కులం మన ఫ్రెండ్షిప్ మనం ఒకటి నిర్ణయించుకుందాం, మనం ఒకటి తెచ్చుకుందాం, వాడు 10,000 తెస్తే మనం 20,000 తెద్దాం, అదే పోటీ. కానీ ఐకమత్యం ఎక్కడ కనబడతలేదు. ఐకమత్యం కలిగి ఉండాలి, అందరూ నా దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉంటారు, అందరూ సంతోషంగా మహోత్సవాలు, అందరూ పండగ లాంటి వాతావరణం కలిగి ఉంటుందని ఆయన బాలగంగాధర్ తిలక్ ఆయన మంచి ఆలోచనతో ఆయన ప్రారంభిస్తే ఈ రోజుల్లో ప్రారంభించడం ఎలా ఉందంటే ఇట్లున్నది. అంతా లొల్లి గల్లీకి ఒకటి, గల్లీకి 2, గల్లీకి 4 ఇట్లా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఐకమత్యం ఎక్కడ కనబడటం లేదు. అసలు వీడికి వడకపోతే కథ మరే వీడు ఒక 4 పోగు చేయాలా, వాడికి ఒక 4 పోగు చేసేసి అందరు కలిసి ఒక దగ్గర మంచి గణేష్ మహోత్సవాలు జరుపుకుంటే ఎంతో సంతోషమని నేను భావిస్తున్నాను. ఆ రోజుల్లో ఆయన అలాగనే భావించండు, ఐకమత్యంగా ఉండాలి, నా దేశ ప్రజలు అందరూ ఒకటిగా ఉండాలి. గణేష్ మహోత్సవాలు ఒక ఊరికి ఒకటి ఉంటే చాలా సంతోషం, అందరూ కలిసి ఎంతో పండగ లాంటి వాతావరణం చేసుకుంటే ఎంత బాగుంటది. అది లేదు, ఐకమత్యం లేకుండా పోతుంది. ఐకమత్యమే మహాబలం అన్నారు. అందుకోసం మనం ఐకమత్యంతో ఉందాం, అందరు కలిసిమెలిసి ఉందాం. ఇప్పటి నుంచైనా విడిపోకుండా ఒక్క గణేష్కు ఒక ఊరిని లేకుంటే ఒక పెద్ద గల్లీ, ఒక 4-5 ఊరులందరూ కలిసి మంచి ఒక పేద గణపతి తెచ్చుకొని పెట్టుకొని అంత మహోత్సవాలు చేసుకుంటున్నారు. మహోత్సవాలు అంటే మరి అది డిస్కో డ్యాన్సులు పెట్టి, అది డిస్కో డ్యాన్సులు మనం పెట్టద్దు. మంచి భక్తి భావన కలిగి మంచి దైవ భక్తి నేర్పించేది. భక్తి అంటే ఏంటో మన పిల్లలకి, రాబోయే తరానికి భక్తి అంటే ఏంటో మనం నేర్పించాలి. భక్తి అంటే వెనుక పడిపోతుంది, బాగా మరుగుపడుతుంది, ఎందుకో అర్థమైతలేదు. భక్తి భావన లేక డిస్కో డ్యాన్సులు పెట్టి అంత అడ్డమైన తాగి దుంకుడము, లేకుంటే తాగి దేవుడి దగ్గర ఏదో ఆ దేవునికి పాటలకి, దేవుడికి పనికిరాని డ్యాన్సులకి ఏమర్థమో తెలియదు. కానీ అసలు మంచి సంస్కారం కలిగిన కథలు, మంచి సంస్కారం కలిగిన భక్తి యొక్క సాధన, భక్తి యొక్క మంచి ఒక లక్షణాలను మనం నేర్పిస్తే పిల్లలు రాబోయే తరంలో దైవ భక్తిని నేర్చుకోవాలి, వాస్తవమైన భక్తి నేర్చుకోవాలి.
నేర్చుకోవాలంటే ఇదే మనకి మంచి అవకాశం. భక్తి నేర్చుకోవడానికి అవకాశం మన పిల్లలకి మనం నేర్పించాలి. పెద్దవారు మీరు నేర్పించాలి. భక్తి అంటే ఈ మంచి 9, 10, 12 రోజుల్లో 11 రోజుల్లో మంచి భక్తి నేర్చుకొని వాళ్ళు భక్తి అంటే ఏంటో వాళ్ళకి తెలుసుకునేలాగా మనం భక్తిని బోధించాలి. భక్తి పాటలు నేర్పించాలి. భక్తి పాటలే పెట్టాలి. అంతేగాని ఏదో పరికరానివి అన్ని పెట్టి వృధా చేయొద్దు. మంచి ఆయన ఆశీస్సులు మనకు అందరికీ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇప్పటి నుంచి వాడు 10,000 పెట్టిండని మనం 20,000 పెట్టి అది ఐక్యత కాదు, అది ఐక్యమత్యమే మహాబలము. ఆయన మంచి లక్షణంతో బాలగంగాధర్ తిలక్ గారు ఐక్యమత్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టాడు. మనమందరం ఐక్యత కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి పూజిద్దాం. ఆయన ఆశీస్సులు గణేష్ మహారాజు ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః. ఆయన ఎంత ఆశీర్వాదాలు మనకు ఉండాలంటే మనం ఐక్యత కలిగి మనము ఐక్యంగా పూజిద్దాం, దేవుణ్ణి ఆరాధించి ఆయన ఆశీస్సులు మనం పొందాం. జై హింద్. థ్యాంక్ యూ.